Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. So, మనం గతంలో అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన ట్రేడ్ థియరీ సిలబస్ అంటే డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్స్కి ఏ ట్రేడ్స్ ఏ ఇంజనీరింగ్ కాంబినేషన్లోకి వస్తున్నాయని మనం డిస్కస్ చేసినాం. సో మనం అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన రెండు వీడియోస్ చేసాం. ఒకటి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫర్ ఆల్ ట్రేడ్స్, రెండో వీడియో ఎలక్ట్రిషియన్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించిన ట్రేడ్స్కి సంబంధించిన ట్రేడ్ థియరీ సిలబస్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ రేడియో అండ్ టీవీ మెకానిక్కి సంబంధించిన సిలబస్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్, కేర్ఫుల్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్. నెక్స్ట్ టీవీ అండ్ రేడియో, టీవీ అండ్ రేడియో మెకానిక్, టీవీ అండ్ రేడియో మెకానిక్. సో ఈ రెండు ట్రేడ్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఎవరైతే ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ రాశారో ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్ ఉంటారు వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అర్థమవుతుందా? సో ఐటీఐ ట్రేడ్స్లో ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉంటుంది, దీనికి ఎలిజిబుల్. టీవీ అండ్ రేడియో మెకానిక్ ఉంటుంది, దీనికి ఎలిజిబుల్. మీరు దీనికి సంబంధించిన సిలబస్ మాత్రమే చదవాలి. ఇదేంటిది? క్వాలిఫైయింగ్ టెస్ట్, క్వాలిఫైయింగ్ టెస్ట్, క్వాలిఫైయింగ్ టెస్ట్, క్వాలిఫైయింగ్ టెస్ట్. మనం క్వాలిఫైయింగ్ టెస్ట్లో జస్ట్ మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని చూస్తారు. క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో దీన్ని మీరు 100% సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు స్కోరింగ్ టాపిక్స్ వేరున్నాయి. సో లైక్ ఇప్పుడు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి, ఇంకా వేరే సిలబస్ కూడా ఉంటుంది, అందులో కూడా మీరు ఎక్కువ స్కోర్ చేయాల్సి వస్తుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ కదా, కాబట్టి దీన్ని మీరు ఒక మోర్ దెన్ 50% లైక్ 60% సిలబస్ అక్యురేట్గా చదివితే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. మరి దానికి సంబంధించిన సిలబస్ ఒకసారి డీటెయిల్ చూద్దాం. గతంలో ఇలాంటి అంటే ఈ ఆల్రెడీ మనకు సిలబస్ ఇచ్చాడు యాజ్ పర్ సెమిస్టర్. ఆ సిలబస్ని మనం ఇక్కడ గ్రూప్ చేయడం జరిగింది, కొన్ని మేజర్ టాపిక్స్గా గ్రూప్ చేసి. సో నేను మళ్ళీ సబ్ టాపిక్స్ గురించి తర్వాత మాట్లాడతా ఫ్యూచర్ డేస్లో. సో దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. డీసీ ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఏసీ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. డీసీ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మీకు ఇక్కడ ఏముంటుంది అని అంటే బీడబ్ల్యూ అని ఉంటుంది, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో దాన్ని నేను సింపుల్గా సపరేట్ చేసి ఇచ్చాను. సో దాన్ని మీరు చూసి వరి కావాల్సిన అవసరం లేదు. సో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే సబ్జెక్ట్ని ఏ విధంగా చదివితే, ఏ సీక్వెన్స్లో చదివితే సబ్జెక్టు మొత్తం మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది, అది మనం స్ట్రాటజీ ఫాలో కావాలి. సో సబ్జెక్ట్ మీరు ర్యాండమ్గా ఫాలో అయితే సబ్జెక్ట్ అర్థం కాదు, చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకోసం నేను ఒక పర్టికులర్ ఆర్డర్లో నేను దీన్ని ఫ్రేమ్ చేశాను. ఈవెన్ గతంలో చేసిన ఐటీఐ ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ స్ట్రీమ్స్ కూడా నేను అదే చేశాను. సో సేమ్ స్టోరీ, సేమ్ సినారియో ఇక్కడ నేను ఎలక్ట్రానిక్ సిలబస్ కూడా చేస్తున్నాను. మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోస్టాటిక్స్, నెక్స్ట్ ఎలక్ట్రోలైసిస్ అండ్ స్టోరేజ్ బ్యాటరీస్. బ్యాటరీస్ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది. సో కామన్ ఫర్ బోత్, ఇద్దరికీ కామన్. ఎలక్ట్రానిక్స్, ఇక్కడ ఎలక్ట్రానిక్స్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఈడీసీ, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ స్పెషల్ డివైజెస్ ఉంది, అదేవిధంగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఇది కమ్యూనికేషన్ కిందకి వస్తుంది. మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అడిషనల్గా యాడ్ అవుతున్న టాపిక్స్ ఏంటి అంటే కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని అంటాం. ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మనకు మొత్తం కమ్యూనికేషన్ ఇవ్వలేదు, ఓన్లీ చూడండి ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ ఇచ్చారు. ఏది ఇచ్చారు? ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ ఇచ్చారు. కేర్ఫుల్, మనకు పవర్ సప్లైస్ ఉంటాయి, స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై, ఇన్వర్టర్స్, చోపర్స్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉంటాయి. సో అందులో నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అండ్ లిక్విడ్ క్రిస్టల్ డయోడ్స్ నుండి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, నేను దీన్ని సపరేట్ చేస్తాను. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్ 8085, 8086 మైక్రో ప్రాసెసర్, 8051 మైక్రో కంట్రోలర్. సో మనం నేర్చుకోవాల్సినవి 8085, 8086, 8051. సో మైక్రో కంట్రోలర్. సో ఇక్కడ నుంచి కూడా మనకు సిలబస్ ఉంది, ఇక్కడ నుండి కూడా క్వశ్చన్స్ అపియర్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. కానీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్ వాళ్ళే ఇవ్వాలి. కానీ ఇక్కడ నుండి కూడా సిలబస్ మెన్షన్ చేశారు కాబట్టి క్వశ్చన్స్ అపియర్ అవుతాయి. ఇది మీ సిలబస్.
దిస్ ఈజ్ యువర్ సిలబస్. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సంబంధించిన సిలబస్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్కి సంబంధించిన సిలబస్. ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్స్ అండ్ అదేవిధంగా టీవీ అండ్ రేడియో మెకానిక్ ట్రేడ్స్ వాళ్ళు ఈ సిలబస్ని ఫాలో అవ్వాలి, ఈ సిలబసే చదవాలి. సో ఇక్కడ మనకు ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఎలక్ట్రానిక్ మెకానిక్కి, టీవీ రేడియో మెకానిక్కి మనం కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ బాగా రాశాము, CBT 1 ఎగ్జామ్ బాగా రాశాము, CBT 2కి ముందుగానే ప్రిపేర్ అవ్వాలి, క్వాలిఫై టెస్ట్లో క్వాలిఫై కావాలి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళ ఆస్పిరెంట్స్ మీరు ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, యాప్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసాం, యాప్ డౌన్లోడ్ చేసుకొని బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఇంజనీరింగ్ ట్రేడ్ థియరీ సిలబస్ పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఆస్పిరెంట్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఇంజనీరింగ్ ట్రేడ్ థియరీ సిలబస్ కూడా అందుబాటులో ఉంది. సో ఇది మనకు 999 రూపీస్కి లభిస్తుంది. జస్ట్ 999 రూపీస్, 999 రూపాయలు, అంటే 1000 రూపాయలకు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 1000. సో ఇది ఇంకా మీకు దీని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఫ్యూచర్ డేస్లో దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ట్రేడ్ థియరీ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, PYQ తీసుకొని ఎలక్ట్రానిక్ మెకానిక్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సంబంధించిన 2 కోర్సెస్ మనం అంటే ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ కోర్సెస్ ఇస్తున్నాం. సో మీరు ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళో మీరు ఆ కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.